ఏంటి సార్ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి మాజీ ఎమ్మెల్యేగా మీరేమంటారు? భోగాపురం ఎయిర్పోర్ట్కు సంబంధించినంత వరకు దాంట్లో స్టేట్ కాంట్రిబ్యూషన్, బికాజ్ అది పీపీపీ మోడ్లో పోయినప్పుడు స్టేట్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే మనం ల్యాండ్ ఎక్విజేషన్ చేసి ఎకరాలు చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి 5,000 ఎకరాలు అవసరం లేదు, ఇక్కడ 2,500 ఎకరాలతో అయితే మంచి ఎయిర్పోర్ట్ వస్తుంది అని చెప్పి దానికి కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ ఎక్విజేషన్ చేసినాడు. దట్స్ ద ఓన్లీ పార్ట్. అది ఒక్కటే స్టేట్ గవర్నమెంట్ చేయాలి. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవన్నీ టెక్నికల్. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినది ఏదైనా ఉంది అంటే అది ల్యాండ్ ఎక్విజేషన్. ఇప్పుడు అది చేశాడా చంద్రబాబు నాయుడు? చేయలేదు. ఇంకా అది కట్టేది దాని దగ్గర వసూలు చేసుకునేది అంతా జిఎంఆర్కి సంబంధించినది. ఆయన ఒక 5,000 కోట్లు ఎంతో పెట్టుబడి పెట్టింటాడు, అదంతా జిఎంఆర్ వసూలు చేసుకుంటాడు అంటాడు, ఎయిర్ఫేర్స్లోనో దీనిలోనో అంత మెయింటెనెన్స్లో. కానీ ప్రభుత్వం భూమి ఇవ్వాలా. ఏమి ఇచ్చాడని ఇప్పుడు ఫిబ్రవరి 2019 ఎలక్షన్లకు 3 నెలల ముందర అక్కడ శంకుస్థాపన చేసినాడు. దాంతోపాటు కుప్పము చేసినాడు. దాంతోపాటు నెల్లూరు జిల్లాలో దస్తగిరి అనే ఎయిర్పోర్టు చేయడం జరిగింది. మళ్ళీ సొంత నియోజకవర్గంలో ఎందుకు కట్టలేకపోయినాడు అంటే ఆ రోజు కూడా ఒక ల్యాండ్ ఎక్విజేషన్ కానీ ఏదే కానీ తెచ్చి ఇవ్వలేదన్నమాట. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ల్యాండ్ ఎక్విజేషన్ క్లియరెన్స్ అన్నీ చేసి ఇచ్చినాడు కాబట్టి అది క్లియర్గా అయిపోయింది. సో ఈరోజు క్రెడిబిలిటీ కోసమని ఆయన పాకులాడు. దీంట్లో కేంద్రము అనుమతులు మటుకే ఇచ్చినది, రాష్ట్రము దీంట్లో వాటా ఏంటంటే ల్యాండ్ ఎక్విజేషన్, మిగతాదంతా ఎయిర్పోర్ట్ వాళ్ళే జిఎంఆర్ వాళ్ళే కట్టినారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్, ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన అభివృద్ధి చేస్తున్నారా? మొన్న నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు, గతంలో చేసిన వ్యాఖ్యలు ఏంటి సార్? ఏంటి కేతిరెడ్డి గారు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? నేను సింపుల్ అండి. దీంట్లో పవన్ కళ్యాణ్ స్థిరత్వము, లోకేష్ స్థిరత్వము, చంద్రబాబు స్థిరత్వము, దీనిలో ఎవరికి అన్నీ కూడా గాలి మాటలు తప్ప వీళ్ళది ఏమీ లేదు. ఎందుకంటే జనం పబ్లిక్ ఆర్ వాచింగ్. ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్ మోడీని నోటికి వచ్చినట్టు తిట్టినాడు. యాక్చువల్గా నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్కు వచ్చే ముందు మోడీ వీడియో లీక్ చేసినవి నేను మిమ్మల్ని అందరినీ క్షమిస్తున్నానని జంజీ గురించి కాదు, వీళ్ళ గురించి. మొట్టమొదట నీ తల్లి ఎవరు, నీ పెళ్ళాం ఎవరు, నీ భార్య ఎవరు అని మాట్లాడేది వీళ్ళు వ్యక్తిగత జీవితం. సో వీళ్ళని క్షమించి ఆడికి మీటింగ్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత జంజీకి మూమెంట్ను లేకుంటే ఇంకో మూమెంట్ను కూడా పవన్ అవహేళన చేసి మాట్లాడడం జరిగింది. పవన్ అనే వ్యక్తి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి చిడతలు కొడతా కూర్చుంటాడో అంతవరకు ఆయన రాజకీయంగా ఇలాగే ఉంటాడు. అతన్ని కోసం ఎక్స్పెక్ట్ చేసి ఓటు వేసిన వాళ్ళలో జంజీసే ముఖ్యం. అలాంటి జంజీస్ని కూడా ఆయన కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మేబీ అధికార మదంతో కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు. డెఫినెట్గా పీపుల్ ఆర్ వాచింగ్. వాళ్ళ స్థిరత్వం గురించి, వాళ్ళ మాట మార్చే దానిల గురించి ఇంకెవరు చెప్పక్కర్లే. నాకు తెలిసి ఊసరి బిల్లు కూడా సిగ్గుపడిపోతుంది. దాంట్లో ఏం లేదండి, లా అండ్ ఆర్డర్ అనేది అబ్సల్యూట్ ఫెయిల్యూర్. దిస్ గవర్నమెంట్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఈజ్ లా అండ్ ఆర్డర్. సో ఏ కేసులు పెట్టారు అని చెప్పేసి, మమ్మల్ని హింసించారు అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు, ఈరోజు అదే తిరిగి కేసులు పెడుతున్నారు. మరి ఎందుకు ఉంటుంది? ఈరోజు తప్పుడు కేసులు. ఇప్పుడు సాయి కృష్ణ అనే అతనికి కేసులో చూస్తే ఆయన చనిపోయినాడు అని 20 రోజులుగా తిరుగుతా అంటే పోలీస్ స్టేషన్లని పట్టించుకోవాలి. తర్వాత వివిధ పార్టీలందరూ లేవనెత్తిన తర్వాత వచ్చినారు. వాళ్ళు అప్పుడే యాక్ట్ చేసింటే పర్ఫెక్ట్గా అని చెప్పింది. లేదంటే ప్రతి అంశంలోనూ కూడా పోలీసుల ద్వారా తప్పుడు కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టించే కార్యక్రమం. ఏదైనా మా వాళ్ళ మీద గొడవ జరిగితే మేము కేసు పెడితే మళ్ళీ కౌంటర్ కేసు కట్టడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. డెఫినెట్గా అలాంటికి సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఆ విధంగానే చేస్తాం.